తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలేశుని ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న 78,414 మంది భక్తులు దర్శించుకోగా 3.45 కోట్ల హుండీ ఆదాయం కూడా వచ్చినట్లు అధికారులు ఇప్పటికే తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దాదాపు శ్రీవారి దర్శనానికి ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. పూర్తి వివరాలేంటి? రైట్ చందు, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ప్రధానంగా శ్రీవారి దర్శనానికి ముఖ్యంగా 20 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అంటే భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 24వ తేదీ నుంచి చూసినట్లయితే ఏదైతే 24, 25, 26 వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడం, మరోవైపు ఇది ధనుర్మాస గడియలు కావడంతో శ్రీవారి దర్శనం ఆలస్యం ఎక్కువ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రాంతం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ వారం అంటే ఈ వారం 16 అంటే 20వ తేదీ నుంచి ఈ ధనుర్మాస సమయంలో పీఠాధిపతులు ఎక్కువ దర్శనానికి వస్తుంటారు. ఈ పీఠాధిపతులు వస్తున్న నేపథ్యంలో దర్శనం ఎక్కువ ఆలస్యం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ప్రధానంగా సామాన్య భక్తుల దర్శనానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కువ వేచి ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండడమే కాకుండా తిరుమలలో ఉన్నటువంటి నారాయణగిరి షెడ్లలో కూడా భక్తులు వేచి ఉంటున్నారు. అక్కడ వేచి ఉన్నటువంటి భక్తులు నిన్న సాయంత్రం నుంచి వేచి ఉన్న భక్తులకి మరుసటి రోజు ఉదయం 10 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా ఉదయం విఐపి విరామం సమయం సంబంధించి చూసినట్లయితే సిఫార్సు లేఖలతో వచ్చినటువంటి బ్రేక్ దర్శనం లెటర్లు ఎక్కువగా వస్తుండటం, మరోవైపు శుక్ర, శని, ఆదివారాలు పూర్తిగా సిఫార్సు లేఖలు తీసుకోనప్పటికీ రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని కూడా అతి త్వరలో తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ బోర్డు కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి వాళ్ళు కూడా పూర్తిగా ఈ విధానానికి సంబంధించి పూర్తిగా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ విధానం ఎలా ఉండబోతుంది, ప్రధానంగా వారికి దర్శనం ఎలా కల్పిస్తారు అనే దాని మీద కూడా పూర్తిగా ఏదైతే టీటీడీ బోర్డు మీటింగ్ లో కూడా ప్రధానంగా చర్చలు జరిపినట్టయితే తెలుస్తుంది. మరోవైపు భక్తులు అంటే ఎక్కువసేపు వేచి ఉండకుండా పూర్తిగా అతి త్వరలో అంటే త్వరితగతిన అంటే సుమారు 1-2 గంటల సమయంలోనే శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా పూర్తిగా భక్తులకి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఉదయం నుంచి వేచి ఉన్నటువంటి భక్తులు రాత్రిలో పూట మాత్రమే వారికి సామాన్య భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి 8 గంటల నుంచి భక్తులకి దర్శనం అయితే జరుగుతుంటుంది. మిగతా సమయం అంటే మిగతా రోజుల్లో చూసుకున్నట్లయితే ఉదయం విఐపి విరామ సమయాలు ఉంటాయి. ఉదయం 10-11 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఉంటే, మరోవైపు కళ్యాణోత్సవం సేవ, మరోవైపు ఎస్ఎస్డి 300 రూపాయలు దర్శనం అయిపోయేసరికి సాయంత్రం 6-7 అవుతున్న నేపథ్యంలో రాత్రి 8 తర్వాత సామాన్య భక్తులని దర్శనానికి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి అంతా వాళ్ళకి దర్శనం కల్పిస్తూ ఉదయం 5 గంటల వరకు సామాన్య భక్తులకి దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ వారం అంతా అంటే 1వ తేదీ వరకు భారీ స్థాయిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం నేపథ్యంలో టీటీడీ కూడా కొన్ని సిఫార్సు లేఖలు కూడా దర్శనాలు కూడా రద్దు చేసేందుకు కూడా టీటీడీ ప్రయత్నిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.